అన్నయ్య గురించి ఆలోచిస్తూ ఇలా బాధపడ్డం కన్నా ఒకసారి వెళ్ళి చూసొద్దాం అమ్మా. చెయ్యని తప్పుకు నా బిడ్డ శిక్ష అనుభవిస్తుంటే ఎలా చూడమంటా? నా కూతురు గురించి ఇంత సహ్యంగా మాట్లాడతావా? ఎంత ధైర్యం రా నీకు! నిన్ను మనుషుల మధ్య మృగాలు బ్రతకగలవు గాని మృగాల మధ్య మనిషి బ్రతకలేడు. నీలాంటి మంచి మనిషి బాగుండాలి. నాలాంటి వాడి కోసం మళ్ళీ మృగాల జోలికి వెళ్ళకు. తప్పుని చూసినా తప్పుకుపోమంటారా? తప్పదయ్యా. ఇది తప్పు అన్నందుకు శిక్ష ఎవరికి పడింది? తప్పు చేసిన వాడికా? కాదు, నీకు పడింది. మంచివాడి ఆవేశం చాలా విలువైంది. అది నాలాంటి వాళ్ళ కోసం ఖర్చు చేయకు. అవసరమైనప్పుడు 10 మందికి అవసరమైన చోట మాత్రమే వాడు. ఇక పడుకో. అబ్బా, అయ్యో నొప్పిగా ఉందా? అయ్యో, మీరేంటి నా కాళ్ళు? తండ్రి బిడ్డ కాళ్ళు పట్టడం తప్పు కాదయ్యా. నువ్వు పడుకో. ఇలా రారా. ఈ ప్లేట్లు తీసుకెళ్లి నాకు అనకు భోజనం పట్టరా. అలాగే అన్నా. అన్నా, వాడే అన్నా నన్ను కొట్టింది. రే హీరో, ఏం బే పిలిచేది నిన్నేరా? వెళ్ళు బాబు. ఏంట్రా మా వాడి మీద చేయి చేసుకున్నారంటే? అదేం లేదు శంకర్ బాబు, మీ వాడే తప్పుగా. అడిగేది వాణ్ణి. చూడన్నా, వాడు నిన్ను కూడా ఎలా చూస్తున్నాడు. బాబు కొత్తగా వచ్చాడు, ఏదో తెలియక మీ వాడి మీద చేయి చేసుకున్నాడు. అతని తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. మా వాణ్ణి కొట్టాలన్న ఆలోచన రావటమే తప్పు. కొట్టాడు. అందులో మీ వాడి తప్పు కూడా ఉందిగా. తప్పున్నా వీడు నా మనిషి. మీ గురించి ఇతనికి తెలియదు బాబు. అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలుసా? చెప్పాను బాబు, మీ గురించి అంతా చెప్పాను. ఇంకెప్పుడు మీ జోలికి రాడు. మా గురించి ఇప్పుడు తెలుసు కదా? తెలుసు బాబు. రాయ్, మా వాడి మీద చేయి చేసుకున్నందుకు ఆ చెయ్యిని నరికేయాలి. తెలియక చేశావని చారి చెప్తున్నాడు కాబట్టి ఓకే.
ఈసారికి క్షమిస్తున్నాను. థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. రాజా నువ్వు పద. రే చారి, అన్నీ నువ్వే చెప్తున్నావు, వాడేమి చెప్పట్లేదేంటి? పాపం మాట్లాడడానికి మొహమాట పడుతున్నట్లుంది. మాట్లాడొద్దులే గాని చెప్పింది చేయమన. అన్నా, వాడు ఉరిమి చూస్తున్నాడు. రేయ్, చూసింది చాలు, వచ్చి కాళ్ళు పట్టరా. బాబు అంతగా కావాలంటే మీ కాళ్ళు నేను పడతాను. నేను కాళ్ళు పట్టమంది వాణ్ణి. అన్నా, నీ మాట అంటే లెక్క లేకుండా వెళ్ళిపోతున్నాడు చూడన్నా. శంకర్ చెప్తుంటే వినాలి, చెప్పింది చెయ్యాలి. నా మనిషిని కొట్టగానే హీరో అయిపోయాననుకుంటావురా? వదులు. కాళ్ళు పట్టరా. షర్ట్ వదలరా. ఎంత పలుపురా నీకు? నా మాట వదిలే. రాజా నా మాట విను. ఆగు రాజా. బాబు ఆగండి బాబు, నా మాట వినండి. ఆగండి బాబు. బాబు, నా మీదే చేయి చేసుకునేంత ధైర్యం వచ్చిందిరా నీకు? నిన్ను బ్రతకనివ్వను. చెప్పేది ఆగమంటుంటే ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ గొడవలు మొదలు పెట్టావా? నీ రౌడీజం నీ ఊళ్ళో చూసుకో, జైల్లో కాదు. 4 రోజుల్లో రిలీజ్ అయి వెళ్ళబోతున్నావు. వెళ్ళాలని లేదా? నువ్వేంట్రా, ఇచ్చిన కోటింగ్ సరిపోలేదా? శంకర్ వెళ్ళు, కానిస్టేబుల్ తీసుకెళ్ళి అందరినీ. ఏ రాజా పద పద. మన స్కెచ్ చేస్తుంది మామూలు వ్యక్తికి కాదు. తేడా వచ్చిందా భిక్షన్న మనల్ని బతకనివ్వడం. తేడా వచ్చింది. పక్కాగా ప్లాన్ చేస్తే తేడా ఎందుకు వస్తుందిరా? ఈ స్కెచ్ కి భిక్షన్న తమ్ముడు చిన్న పోతా అంటుండు. ఏంది చిన్నానా? అదేమన్నా కోళ్లు కొయ్యటం అనుకుంటున్నాడా? పేకలు కొయ్యాలే చెప్పానురా, వింటం లేదు. ఏంద్రా వినేది? పిల్లాటలు అనుకుంటున్నాడా? స్కెచ్ మాత్రం మిస్ అయినా వెళ్ళిన వాళ్ళలో ఒక్కడు కూడా మిగలడం. అది వాడికి అర్థం కావడం లేదురా. రేయ్, ఏంద్రా నా గురించి డిస్కషన్ చేస్తున్నారు? ఆడేదో అన్నాడులే గాని నువ్వేందన్నా ఆ బిల్డర్ బద్రీనేయటానికి నువ్వెళ్తున్నావంట? ఏ వేలేనా? నీ వల్ల కాదు. ఫస్టే ఇంత రిస్క్ నువ్వు చేయలేవన్నా. చేతిలో గన్ ఉంటది, దానిలో బుల్లెట్ ఉంటదిరా. కాల్ దగ్గర నుంచి కంటి దాకా అడుక్కొకటి కొట్టాలంటే 6 బుల్లెట్లు కావాలి. అదే నేరుగా నుదుట్లు దింపేశావనుకో సింగిల్ బుల్లెట్ చాలరా లేచిపోవడానికి. లెక్కలు బానే ఉన్నాయి. గన్ను మన దగ్గరే కాదు ఆళ్ల దగ్గర ఉంటది. గన్ను కదిలినా చెయ్యి వణికినా ఒళ్ళు జల్లెడైపోద్ది. అంటే ఏంట్రా, నేనంత చాతగాని వాళ్ళ కనిపిస్తున్నానా? ఇప్పటికి 20 మందినేసా. అలాంటిది ఆ బద్రిగాడిని చంపాలంటే నాకే అరచేతుల్లో చోట్లు పడుతున్నాయి. బచ్చాగాడివి భిక్షు అన్న వెనకలు నిలబడగానే మొనగాడిని అనుకుంటున్నావా?
ఎరా నా తమ్మున్నే బచ్చగాని చేసి మాట్లాడుతున్నావు? చెప్తే మాట వినట్లేదన్నా, నువ్వన్నా చెప్పు. చెప్పాల్సింది మేము, వినాల్సింది నువ్వు. నా తమ్ముడు రావాడు, వినడు వాడు. వాడు ఏం చెప్పినా సరే అనాలి, అంతేకాని నా తమ్ముని తక్కువ చేసి మాట్లాడినందుకు నా అమ్మనే నరికినోంది. కానీ నేనెందుకు వదిలిపెడుతున్నానో తెలుసా? నువ్వు చెప్పిన దాంట్లో నా తమ్ముడికి ఏదన్నా అవుతుందని భయంగా ఉంది. ఆ భయమే నిన్ను బ్రతికించింది. పోండ్రా అవతలకి. అన్నా, ఆ బద్రిగాని నేనే వేస్తాను. నువ్వో నేనో వెళ్ళి చంపడానికి వీళ్ళంతా ఎందుకు చిన్నా? కూలోళ్ళుండగా యజమాని పని చేయకూడదు, అది లెక్క. అంతగా చంపాలని మోజుగా ఉంటే వీళ్ళలో ఎవరో ఒకరిని వేసాయి, నీ సరదా తీరుద్ది. వీళ్ళనేస్తే వస్తుందన్నా. చిన్న చూడు, పులి వెంటపడి తరిమి తరిమి చంపుద్ది. వేటగాడు యాడో నిలబడి ఒక్క బుల్లెట్తో దాన్ని చంపుతాడు. వాళ్ళు పులులు, మనం వేటగాళ్ళం. వేటగాళ్ళమే. తొందరలో ఆ శంకర్ గాడు రిలీజ్ అవుతున్నాడంట. వాడు బయటికి వస్తే వాడు వేటగాడవుతాడు, మనం పులులం అవుతాం. నిజమేరా, వాణ్ణి మరిచిపోయానంది. అప్పుడెప్పుడో మనకి అడ్డంగా వస్తున్నాడని ఎవరో ఎవరినో పొడిస్తే ఆ కేసులో వీణ్ణి ఇరికించి జైల్లో చిప్పకుడు తినేలా చేశాం. ఇప్పుడు వాడు రిలీజ్ అవుతున్నాడు అంటే కష్టమే కదరా? కష్టం కాదు, మనకి నష్టం. వాడు వచ్చాడు అంటే ఆ పగతో మనల్ని వదలడు, వేటాడి వెంటాడి తరుముతాడు. ఆ అవకాశం వాడికివ్వకూడదు. రిలీజ్ అవుతున్నాడంటే ఆ అవకాశం మనం ఇచ్చేదేంటి? వాడే తీసుకుంటాడు. రిలీజ్ అవ్వాలి కదా. కోర్టు వాడికి స్వేచ్ఛనిస్తుంది, మనం వాడికి ఇంకా స్వేచ్ఛనిద్దాం. అంటే ఈ మనుషులు పగలు పంతాలు లేని చోటికి వాడిని పంపుదాం, చంపేద్దాం. ఎక్కడా? ఎక్కడి నుంచైతే వాడు బయటికి రావాలనుకుంటున్నాడు అక్కడే, ఆ జైల్లోనే వాడికి సమాధి కడదాం. జైల్లోనా? కుదురుద్దా? స్వేచ్ఛగా జనం మధ్య తిరుగుతుంటే కష్టం, కానీ చావటం చంపటం తప్ప ఏమీ తెలియని జనాలుండే చోట చావు కాపు కాసి ఉంటుంది. శంకరిగాడి చావు ఒక్కడే ఫిక్స్. బాగున్నారు వదినా? మా కొంపలో దొంగలు దోపిడీగాళ్ళు లేరు కాబట్టి బాగానే ఉన్నలేమ్మా. అదేంటాంటీ అలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? గంజాయి పొట్లాలు పట్టుకుని కొడుకు తిరుగుతుంటే పోలీసులు తీసుకుపోయి జైల్లో పడేశారు. ఇప్పుడు మేం మీతో మాట్లాడితే మమ్మల్ని కూడా మీలా గంజాయి పొట్లాలు అమ్ముకునే వాళ్ళు అనుకుంటారమ్మా. అదేంటోదిరా, మా రాజా గురించి మీకు తెలీదా? వాడేనాడైనా చిన్న తప్పు చేయంగా మీరు చూసారా? దొరికేదాకా అందరూ దొరలే. మరి మేము బంగారం అని అనుకున్నాం, ఇప్పుడే కదా అసలు రంగు బయటపడింది. నా బిడ్డ అలాంటి వాడు కాదు వదినా. అన్యాయంగా వాడిని నేరస్తుడు చేశారు. అవును, మరి పోలీసులకి ఇంకేం పనిలేక ఊళ్ళో జనాలందరినీ వదిలేసి నీ కొడుకునే పట్టుకుపోయారు. మరి సమర్థించుకోవడానికి కాస్తైనా సిగ్గుండాలి. అమ్మో అమ్మో, మొన్నటిదాకా నా కొడుకు నీ కొడుకుతో పాటే తిరుగుతున్నాడు. ఏదో పనొచ్చి పక్కూరు వెళ్ళాడు కాబట్టి గాని, లేకపోతే మీ ఓడితో పాటు మా ఓడిని కూడా లోపలేసేవాళ్ళమ్మా. నా బిడ్డ గురించి అలా మాట్లాడద్దు. వాడే తప్పు చేయలేదు, ప్రాణం పోయినా చేయడు కూడా. అందుకే మరి కటకటాలు లెక్క పెడుతున్నాడు. రోషం గలవాడు కాబట్టి ఆడట్టంటోడని తెలియగానే శివయ్య గుండె ఆగి చచ్చాడు. ఆంటీ, బుద్ధి తక్కువై మిమ్మల్ని పలకరించింది మా అమ్మ. బాధల్లో ఉన్న వాళ్లతో ఇలాగేనా మాట్లాడేది? ఏమ్మా మరి రోషం పొడుచుకొచ్చిందే?
తప్పుడు పనులు చేసి కొడుకు జైలు పాలైనా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నారే. కాస్తన్న సిగ్గనిపించట్లా? ఇదే పని గనక మా కొడుకు చేసి ఉంటే వాడికింత విషం ఇచ్చి మేమింత విషం తాగి కుటుంబం అంతా చచ్చి ఉండేవాళ్ళం. నిజమే వదినా, తప్పు చేసుంటే మీరన్నది ఎప్పుడో జరుగుండేది. నా బిడ్డ ఏ తప్పు చేయలేదు. సమర్థించుకోవడానికి 100 చెప్పి సమర్థించుకోవచ్చు. మాతో అంటే అన్నావు గాని మరొకరితో అనేవు, నవ్వుతారు మరి. నిజంగా నీ కొడుకు ఉత్తముడే అయితే దొరగారు అబ్బాయి పోలీసేగా, బయటికి తీసుకురాకపోనా? ఇద్దరు స్నేహితులేగా. నీ కొడుకు తప్పులోడు కాబట్టి ఆ అబ్బాయి ఏం పట్టించుకోకుండా వదిలేశాడు. మొగుడు పోయి కొడుకలా జైల్లో కటకటాలు లెక్క పెడుతూ కూర్చొనుంటే నేనైతే నీలా ఇలా రోడ్ల మీద తిరిగేదాన్ని కాదమ్మా. అంత మింగి చావనైనా చచ్చేదాన్ని. బ్రతుకు మీద ఆశ ఉంటే ఊరు వదిలైనా వెళ్ళిపోయేదాన్ని. అంతేగాని ఇంత జరిగినా ఏమీ జరగనట్టు ఇలా వీధిలో పడి తిరిగేదాన్ని కాదమ్మా. పదోదినా, ఇంకాసేపు మాట్లాడితే వీళ్ళు మనము ఒకటే అనుకుంటారు. ఇదిగో అమ్మా, ఈసారి రోడ్డు మీద కనబడితే మాతో మాట్లాడబాకు. జనాలు మమ్మల్ని చూసి దొంగల గ్రూప్ అనుకుంటారు. పదమ్మా. నేను బయలుదేరుతున్నాను రాజా. నావి అన్నవన్నీ నేను తీసుకెళ్తున్నాను. నా దేవుణ్ణి మాత్రం నీకోసం వదిలి వెళ్తున్నాను. జైలు నుంచి బయటికి వెళ్తుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది, కానీ నాకు మాత్రం బాధగా ఉంది. అయిన వాళ్ళందరికీ దూరం అయినప్పుడు ఇక్కడున్న వీళ్లే అయిన వాళ్ళయ్యారు. ముఖ్యంగా తక్కువ పరిచయం అయినా నువ్వింకా బాగా దగ్గరయ్యావు. అందుకని ఇక్కడే ఉండిపోలేరుగా? ఉండాలన్నా కుదరదుగా. నిన్ను వదిలి వెళ్ళాలంటే బాధ కన్నా భయంగా ఉంది. నీకు ఆవేశం ఎక్కువ. అది నీకు లేని ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఆవేశం అంటే అర్థం కూడా తెలియకుండా పెరిగిన నాకు ఒకడి ఆవేశాన్ని పరిచయం చేసెళ్ళాడు. వాడెక్కడో హాయిగా ఉన్నాడు. వాడు దొరికే వరకు ఇదే నా భయం. ఎక్కడో పుట్టిన ఈ ఆవేశం ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. ఇన్ని రోజులు నేనున్నాను కాబట్టి, ఒక తండ్రిగా నా మాటను గౌరవించావు కాబట్టి చాలా విషయాల్లో నిన్ను ఆపగలిగాను. ఇప్పుడు నేను బయటికి వెళ్తే ఎలా అన్నదే నా భయం. ఇక్కడ ఉన్న వాళ్ళలో నీ ఆవేశాన్ని రెచ్చగొట్టేవాళ్లే తప్ప నిన్ను ఆపగలిగిన వాళ్ళు నాకెవ్వరూ కనిపించటం లేదు. ఉండనివ్వండి చారి గారు. అది కూడా నాకు తోడు లేకపోతే బహుశా నేను బ్రతకలేనేమో. వద్దయ్యా, ఏ తప్పు చెయ్యకుండానే జైలుకు వచ్చావు. ఆవేశంలో నువ్వేదైనా తప్పు చేస్తే అది నీ శిక్షను పెంచుతుందే గాని తగ్గించదు. అందుకే కనీసం నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్లే వరకైనా కోపం తగ్గించుకో. ప్రయత్నిస్తాను. జాగ్రత్త రాజా. మీరు జాగ్రత్త. అమాయకంగా మళ్ళీ వాళ్ళని వీళ్ళని నమ్మి మీ అమ్మాయిని మరోసారి బాధపడేలా చేయకండి. అలాగే. మరి నే వెళ్ళిరానా? మళ్ళీ రావద్దులేండి. నేను రానులే, కానీ నువ్వు బయటకు వచ్చాక మాత్రం
తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. చారి గారు, మిమ్మల్ని జైలర్ గారు రమ్మంటున్నారు. ఉంటాను రాజా. జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే. ఇది భగవద్గీత, అంటే భగవంతుడి రాత. మనిషి సరిగ్గా చూడగలిగితే తన నుదుటి రాత. ఇందులో మన బ్రతుకుంటుంది, మన సమస్యలుంటాయి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఇది తోడుంటే నీ జీవితం నీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. ఉంచుకో. బయలుదేరుతాను బాబు. జాగ్రత్త. అలాగే.